హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ స్టోరీస్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం అయితే చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే ఈరోజు పెద్దంతల్లి టెంపుల్కి అయితే వచ్చాను. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 55లో ఉంది. ఇది నియర్ బై మెట్రోకి కూడా ఉంటుంది. బై వాక్ వచ్చేయచ్చు ఈ టెంపుల్ దగ్గరికి. ఈ టెంపుల్లో ఫేమస్ ఏంటంటే బోనాలు ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. టెంపుల్ బయట లొకేషన్ వచ్చేసి అయితే ఇలా ఉంది. జస్ట్ టెంపుల్ లొకేషన్ లోపల బయట ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. టెంపుల్ లోపల ఇలా ఉంది లొకేషను. ఇంతకుముందు మనం టెంపుల్ బయట చూసామన్నమాట లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో టెంపుల్ లోపలికి వచ్చేసాక దేవుణ్ణి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాను. ఇక్కడ ఎంట్రన్స్లో చాలామంది కాయిన్స్ నిలబెడుతున్నారు. ఎందుకంటే మనం ఏదైతే ఒక కోరిక కోరుకొని ఆ కాయిన్ నిలబెడతామో ఆ కాయిన్ నిల్చుంటే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అందుకని చాలామంది అక్కడ కాయిన్స్ నిలబెడుతూ ఉంటారు కోరికలు కోరుకొని. సో దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి ఇటు ప్రసాదం కౌంటర్ ఉంటుందన్నమాట. ప్రసాదం ఎంత కాస్ట్ ఉంటుంది ఏంటి దేనికి అని చెప్పి ఇక్కడ డీటెయిల్గా మనకి ఎంట్రన్స్లోనే ఒక బోర్డు అయితే పెట్టారు. ఇక్కడైతే ఫోన్పే జీపే అయితే అవైలబుల్ లేదు, ఓన్లీ క్యాషే తీసుకుంటున్నారు ప్రసాదం కౌంటర్లో. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఈ టెంపుల్కి విజిట్ చేస్తే క్యాష్ అయితే మెయింటైన్ చేయండి ప్రసాదం కొనుక్కోవాలి అనుకుంటే. అలా ప్రసాదం కొనుక్కున్న అందరూ ఇక్కడ కూర్చొని ప్రసాదం తింటూ ఉన్నారు అన్నమాట. ఇదంతా ప్రసాదం కౌంటర్. ఈ ప్రసాదం కౌంటర్ నుంచే మనకి డైరెక్ట్గా బయటికి ఎగ్జిట్ అయితే ఉంటుంది. వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు టెంపుల్ లోపల అయితే పార్కింగ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్కి చాలామంది మూవీ యాక్టర్స్ వస్తూ ఉంటారు. ఇది నియర్ బై ఫిలిం సిటీకి దగ్గరలోనే ఉంటుంది. అందుకే ఎక్కువగా మూవీ యాక్టర్స్ ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. అండ్ దట్టు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అన్నమాట హైదరాబాద్లోనే. సో ఈ టెంపుల్ బయట ఎలా ఉంది లోపల ఎలా ఉంది అండ్ ప్రసాదం కౌంటర్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి ఇప్పుడు వరకు అయితే చెప్పాను. ఈ వీడియోలో నేను టెంపుల్ లొకేషన్ అండ్ టైమింగ్స్ డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరికైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు అయితే వీడియోలో మనం ప్రసాదం కౌంటర్ బయట ఎలా ఉంటుందని చూసాము. లోపలైతే ఇలా ఉంటుంది ప్రసాదం కౌంటర్ లోపల. సో అలా మనం ప్రసాదంకి అమౌంట్ కట్టేసి టోకెన్ తీసుకున్నాక ఇక్కడున్న వాళ్ళకి ఇస్తే మనకి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రసాదం తీసుకొని ఈవే నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. Thanks for watching.